ములక్కాడ క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడన్నా ట్రై చేశారా? నేను ఒకసారి మెస్లో ఇది టేస్ట్ చేశాను. చాలా నచ్చింది. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో చేస్తున్నాను. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టపడితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ములక్కాయ టమాటా కర్రీ లేదు ఆనియన్ ములక్కాయ కర్రీ ఇలా కన్నా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు, దాని తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, దాంతోపాటే కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేద్దాం. ఈ లోపల ఫ్రెష్గా కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకుందాం. దాన్ని కూడా మగ్గిన ఆనియన్లో వేసి ఒక్కసారి కలిపేయండి. ఇది కూడా పూర్తిగా మగ్గాక దానిలో కట్ చేసుకున్న క్యాప్సికమ్, ములక్కాడల్ని నేను ఒక 50% ముందే కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి ఒక్కసారి కలుపుకొని ములక్కాడలు ఉడికించిన వాటర్ ఉంది కొంచెం, అది పోసేసి కావాలంటే ఇంకొక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసి మొత్తం కలిసేటట్టు కలిపి అలాగా కాసేపు ఉడకనిద్దాం. చివరిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బాగుంటుందండి క్యాప్సికమ్ ములక్కాడల కూర. ట్రై చేయండి ఒకసారి. దీనిలో లాస్ట్లో మీరు కావాలంటే ఒక చిటికెడు గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. నాకైతే వేడివేడి అన్నంలో ఆ కర్రీ చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.